యా నవీన్ గారు ప్లీజ్. అందరికి నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. తగ్గేదేలే. ఈ ఫిలిం షూటింగ్ ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్ మధ్యలో జరిగిందండి. భద్రా ప్రొడక్షన్స్, ఆ ప్రొడక్షన్స్ గురించి నేను మాట్లాడి ఎస్పెషల్లీ పిపి రెడ్డి గారి గురించి మాట్లాడాలి. ఎందుకంటే లాక్డౌన్ టైంలో మోస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్కి షూట్ లేదు, వర్క్ లేదు, షూటింగ్స్ జరుగుతున్నాయో తెలీదు, ఆ టైంలో సిరీస్ జరుగుతున్నాయో తెలీదు. బట్ భద్రా ప్రొడక్షన్స్లో నాకు చాలా బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే అండి, మా ఫిల్మ్ షూటింగ్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ 2 షెడ్యూల్స్ పేమెంట్ ముందే ఇచ్చేశారు. ఎందుకంటే ఆ టైంలో దే వాజ్ వ్యాక్సినేషన్ థింగ్ జరుగుతుంది, ప్రొడక్షన్ నుంచి వ్యాక్సినేషన్ చేయించారు. అట్ ద సేమ్ టైం 2 షెడ్యూల్స్ ఆల్మోస్ట్ 32 days వర్కింగ్ డేస్ అమౌంట్ ముందే ఇచ్చేశారు వాళ్ళకి. సో దట్ వాళ్ళు షూటింగ్కి వచ్చేటప్పుడు ఫ్యామిలీస్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఇబ్బంది లేకుండా, బికాస్ దే వాజ్ నో వర్క్ దట్ టైమ్ ఇన్ ద ఇండస్ట్రీ. సో థ్యాంక్ యూ పిపి రెడ్డి గారు ఫర్ గివింగ్ దట్ రెస్పెక్ట్ టు సినిమా టెక్నీషియన్స్, సినిమా యాక్టర్స్ అండ్ ఎవ్రీ వన్, బికాస్ ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ సార్, యు were గ్రేట్. ప్రేమ్ సార్, యు వర్ గ్రేట్ ఆన్ సెట్స్. ఎందుకంటే హీస్ టు కమ్ అండ్ మానిటర్ అస్. అంటే మానిటర్ అంటే ఎలా చేస్తున్నారని కాదు, వచ్చి ఒక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అండ్ దట్ వాజ్ రియలీ మీన్ టు అలాట్. మా టీం అందరికీ అది చాలా ధైర్యం ఇచ్చింది. రాజరేంద్ర గారి గురించి నేను చెప్తే ఏం చెప్పాలి సార్. లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ కెన్ సే ఓన్లీ దిస్. శ్రీనివాస్ రాజ్ గారు నాకు ముందు ఒక లవ్ స్టోరీ చెప్పారు. లవ్ స్టోరీ అంటున్నారు, కొంచెం రొమాన్స్ ఎక్కువ ఉంది సార్, చేయలేదు సార్ ఇంతకుముందు ఎప్పుడు ఇలా, ఎలా సార్ అంటే, లేదు వీ హ్యావ్ అన్ ఐడియా, కొన్ని రోజుల తర్వాత విల్ కమ్ బ్యాక్ అన్నారు. దెన్ తెలియకుండా ది గాట్ దిస్ దండుపాలెం గ్యాంగ్. నాకు ఒక సెకండ్కి అర్థం కాలేదు, లవ్ స్టోరీలో దండుపాలెం గ్యాంగ్ ఎలా. దెన్ ఆ స్క్రీన్ ప్లే, ఆ నరేషన్లో ద వే ఈ 3 యూనివర్స్ని ఒక పాయింట్కి తీసుకురావడం అనేది శ్రీనివాసరావు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కథ విన్న రోజు ఏదైతే నమ్మానో అదైతే ఉంది సార్. నేను సినిమా చూశానండి, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా సినిమా మీద, బికాస్ సినిమాలో క్రాఫ్ట్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ద యాక్టర్స్ హ్యావ్ వర్క్డ్ వెరీ గుడ్, ఎస్పెషలీ ద గ్యాంగ్ ఈజ్ సూపర్. మీరు 4th చూస్తారు కదా, అప్పుడు మీరు చెప్తారు. బట్ తగ్గేదిలే ఈజ్ అ వెరీ మెమొరబుల్ ఫిలిం. నేను అన్ని టెక్నీషియన్స్ మధ్యలో నేను ఒక టెక్నీషియన్గా, ఒక యాక్టర్గా, నాకు వర్క్ ఉంటుందో, సినిమా ఉంటుందో, థియేటర్ ఉంటుందో, ఓటీటీ ఉంటుందో ఏమో తెలీదు ఆ టైంలో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు తెలిసి ఐ హ్యావ్ డన్ మై బెస్ట్ ఫర్ దిస్ రోల్ అండ్ ఫర్ దిస్ ఫిలిం. సో November 4th ఫిలిం రిలీజ్ అవుతుంది, అందరూ చూడాలి. ప్రాపర్ థియేటర్కి కావాల్సిన ఒక ఎక్స్పీరియన్స్ విత్ సౌండ్, మ్యూజిక్ అండ్ యాక్షన్, లవ్, వెంజన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వన్ ప్యాకేజ్. సో యూ విల్ ఎంజాయ్ ఇట్. ముఖ్యంగా నేను ఒక యాక్ట్రెస్కి చాలా పెద్ద ఫ్యాన్ని. షీఈ్ అంటే ముంగారు మలే సినిమా ఈవిడ కోసం నేను 38 times చూసాను. ఐ సా 38 times బికాస్ ఆఫ్ హర్. అండ్ టుడే ఐ హావ్ సీన్ మా బళ్ళారిలో ఐ యూస్ టు సీ అ లాట్ బికాస్ ఆఫ్ హర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ ద గ్యాంగ్. మకరన్ సార్, సార్ యాక్టర్ లైక్ యూ, మా గురించి, మీలాంటి యాక్టర్స్ మా గురించి మీరు బాగా చేశారని చెప్తేనే మాకు సంతోషం అండి. ఎందుకంటే మీ సినిమాలు చూసి మేము పెరిగాం, మీ పర్ఫార్మెన్సెస్, మీ యాక్టింగ్ చూసి మేము పెరిగాం. ఎస్పెషలీ స్వదేశ్, ఆ సినిమా గురించి నేను ఏం మాట్లాడండి, ఆల్ నో అబౌట్ దట్ ఫిలిం. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద డైరెక్షన్ టీమ్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, everyone who was associated with this film, thank you so much. And November 4th, it's gonna be a vengeance film. And it's gonna work sure. PP sir, మళ్ళీ ఇలా ఈ టీంకి ఇంకో అవకాశం ఇవ్వండి. విల్ డూ అ బెటర్ ఫిల్మ్ దెన్ దిస్ అండ్ విల్ ప్రూవ్ అవర్ సెల్ఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. నిజంగా మీ అందరూ మీ టైం తీసుకొని ఇక్కడ వచ్చి మా ఫంక్షన్, మా షో అండ్
అందరినీ ఎంతసేపు మాట్లాడినా వాళ్ళందరినీ వింటూ శ్రద్ధగా విని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఇంతకుముందు అందరూ చెప్పారు నవీన్ చంద్ర ఈస్ డూయింగ్ వెల్ అని. ఎస్, థ్యాంక్ గాడ్. అండ్ ఐ థ్యాంక్ మై మదర్ బికాస్ ఆఫ్ హర్. ఐ థింక్ her energy is pushing me here to do good work, and the love from the audience really ఇంకా బాగా చేస్తాను, ఇంకా మంచి మంచి పాత్రలు మంచి మంచి సినిమాలు మేము ముందు తీసుకొస్తాను. ఇలాగే ఎంకరేజ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. నవీన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ 6 o'clock ఫ్లైట్కి వచ్చి కంటిన్యూ షూటింగ్లో ఉన్నారు అక్కడ. మళ్ళీ ఇప్పుడు నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలండి. మార్నింగ్ అక్కడ చెన్నైకి ఒక 50 kilometers అవుతుంది షూటింగ్. Thank you very much for coming here. Thank you and all the best, Naveen Garu, for Taggedile.